కాసేపట్లో ఢిల్లీకి రేవంత్ రెడ్డి పయనం. కేబినెట్ విస్తరణపై అధిష్టానంతో చర్చించనున్న సీఎం. కేంద్ర మంత్రులతోనూ సమావేశాలు. రేపు ఎల్లుండి ఏపీలో కలెక్టర్ల సదస్సు. సూపర్ 6 సంక్షేమంపై సీఎం సమీక్ష. ఇవాళ చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి మీటింగ్. కాళేశ్వరం పనులపై రేవంత్ సీరియస్. గాల్లో మేడలు కట్టొద్దని అధికారులపై ఆగ్రహం. పరిశీలించకుండా వివరాలు చెప్పొద్దన్న సీఎం. టీవీ9 కథనాలతో వెటర్నరీ డాక్టర్ పై వేటు. ప్రభుత్వ పశు వైద్యుడు వెంకట్ సస్పెండ్. వీధి కుక్కల రక్తంతో వ్యాపారం చేస్తున్నాడని ఆరోపణలు. కరీంనగర్ దోపిడీ కేసులో మరిన్ని ఆధారాలు. ప్రధాన నిందితుడు మహారాష్ట్ర షాబుద్దీన్ గా గుర్తింపు. పూణేలో గాలిస్తోన్న తెలంగాణ పోలీసులు. నేటి నుండి భూభారతి యూజర్ ఛార్జీలు. 15 పేజీల్లోపు డాక్యుమెంట్స్ కు 500. అదనపు పేజీలుంటే 1000 వరకు వసూలు. ప్రజల అంచనాలకు అనుగుణంగా పనిచేయాలి. మొహమాటాలకు పోతే ఎక్కువ కాలం ఉండలేం. ఎమ్మెల్యేలను సీఎం చంద్రబాబు వార్నింగ్. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ప్రజల మనసులు గెలిస్తేనే మళ్లీ గెలుస్తాం. తమిళనాడులో ఒక్క ఓటుతోనూ ఓడిన వాళ్లున్నారు. క్లస్టర్ ఇన్ఛార్జెస్ తో మీటింగ్ లో లోకేష్ వార్నింగ్స్. పాలిచ్చే ఆవుల్లో ఎంతకాలం బతుకుతారు? సెక్యులర్ పార్టీలకు వేసే ముస్లిం ఓట్లు వృథా. ఓటర్లుగా కాదు పౌరులుగా బతకాలన్న అసద్. ఓరుగల్లు వేదికగా కాంగ్రెస్ టీఆర్ఎస్ పోరు. వరంగల్లో ఇవాళ కేటీఆర్ రైతు సంగ్రామ సదస్సు. మెగా రైతు మేళాతో హన్మకొండలో సర్కార్ ప్రోగ్రాం. వెంటనే జొన్న మొక్కజొన్న కొనుగోలు. తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం. ఇప్పటికే ప్రారంభించినట్టు తుమ్మల ప్రకటన. స్కూల్ ఎడ్యుకేషన్ లో ఏఐని ఉపయోగిస్తాం. అందుకు ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తాం. సలహాలివ్వాలని రఘురాం రాజన్ను కోరిన రేవంత్. టీడీపీ మహానాడుకు భారీ ఏర్పాట్లు. నెల్లూరు జిల్లా రాచర్లపాడులో స్థల పరిశీలన. 2000 ఎకరాల్లో నిర్వహిస్తామన్న మంత్రులు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఏటీఎం చోరీ. మొత్తం మిషన్ ని ఎత్తుకు వెళ్లిన దుండకులు. నిందితుల కోసం గాలిస్తోన్న పోలీసులు. తెలుగులోనే 42% ఫెయిల్. ఏపీ 10th ఫలితాల్లో విచిత్రమైన పరిస్థితి. మాతృభాషలో తప్పిన సగం మంది అనుత్తీర్ణులు. పారదర్శకత కోసం హెచ్సీఏ కీలక నిర్ణయాలు. క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ గా అంబటి రాయుడు. మెరిట్ ఆధారంగా ఆటగాళ్లకు అవకాశాలు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో దొంగల బీభత్సం. వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో చోరీ. హుండీ ఎత్తుకు వెళ్లిన దుండగులు. బెంగాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ కసరత్తు. పార్టీ అబ్జర్వర్ గా వెళుతోన్న అమిత్ షా. సీఎం పదవికి రాజీనామా చేసేదే లేదంటోన్న మమత. టీవీకేకి మద్దతు ప్రకటించిన కాంగ్రెస్. ఇవాళ తమిళనాడు గవర్నర్ తో విజయ్ భేటీ. ఈ నెల 7న సీఎంగా ప్రమాణ స్వీకారం. నేడు అన్నాడీఎంకే అత్యవసర సమావేశం. టీవీకేకి టచ్ లోకి 10 మంది ఎమ్మెల్యేలు. విజయ్ పార్టీకి మద్దతుపై భిన్నాభిప్రాయాలు. అహ్మదాబాద్ బయో ఉగ్రకుట్ర కేసులో ఛార్జ్షీట్. హైదరాబాదీ మొహినుద్దీన్ పై అభియోగాలు. సామూహిక విష ప్రయోగానికి ప్లాన్ చేశారన్న ఎన్ఐఏ.